నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఆక్రమణల తొలగింపుపై స్ట్రీట్ వ్యాపారుల ఆవేదన, వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపుగా విజేతలకు బహుమతులు అందజేసిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట తోపుడు బండ్లపై రోజువారీ కూరగాయల వ్యాపారం చేసుకునేవారు మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. బుధవారం చోటు చేసుకున్న ఈ నిరసనలో వారు అమ్మే సరుకులను రోడ్డుపై పోసి తమ గోడు మీడియాకు వెల్లడించారు. రోడ్డుపై ఎండనక వాననక తమ కుటుంబాల పోషణకు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల బాధలు ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులకు ఏం తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తోపుడు బళ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలు రోడ్డున పడతాయని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కావాలని ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వమే తమని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని చిరు వ్యాపారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 40 ఏళ్ల నుంచి రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తున్నామని ఇంతవరకు ఏ ప్రభుత్వం తమని ఇబ్బంది పెట్టలేదంటున్నారు. గతంలో ఇక్కడ అమ్ముకోవచ్చు అని ఐడి కార్డులు కూడా ఇచ్చారని, ఇప్పుడు మాత్రం బండ్లు పెట్టొద్దని అధికారులు ఆదేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పలంగా పీకేస్తే మా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని వారు ఆవేదన మీడియాకు వివరించారు. తెనాలండి, మాది ఆదిలక్ష్మి, నా పేరు డేగల ఆదిలక్ష్మి. 40 సంవత్సరాల నుంచి ఏడే ఆకుకూరల బళ్ళు పెట్టుకొని బతుకుతున్నాము. ఇవాళ తీసేసేసేయమన్నారు. ఏ ప్రభుత్వం తీసేసేయమన్నారు మమ్మల్ని? మరి తీసేసి వీళ్ళందరూ ఎక్కడ బతుకుతాం? మేము 40 మందిలో ఉన్నాం, ఏడ పెట్టుకొని బతికే వాళ్ళమే. ఈ శోభం చుట్టూరు పెట్టద్దని అన్నారు. ఇంకా కొంచెం ఖాళీ ఉంది పక్కన, ఆ ఖాళీలో కూడా పెట్టద్దు, ఇక్కడ అసలు మీరు ఉండద్దు అని తీసేసేయమన్నారు. మేము ఎట్లా బతకాలా? అదే మా పిల్లలు, మాకు 3 ఆడపిల్లలు, ఎట్లా బతకాలా? మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. నిన్న వెళ్తే పెట్టుకోమని అన్నారు. పెట్టుకోమని పొద్దున్నే తీసేసేయమని అన్నారు. ఇక్కడ ఉండకూడదు మీ బళ్ళు, అసలు మా 100 కిలోమీటర్లకి వెళ్ళాలా, ఊళ్ళో తిరిగి అమ్ముకోండి లేకపోతే అని తీసేశారు. కాయలు బళ్ళు అన్ని వరుసలు ఉన్నాయి. అవి ఏం అడ్డం లేవంట. సైడ్ ఉన్నాం మేము, సైడ్ ఉన్న బళ్ళు మా బళ్ళు అడ్డం వచ్చినాయి అంట. ఆకుకూరలు అమ్ముతామండి, ఎవరికి దోసింది వాళ్ళు అమ్ముతా ఉంటారు. కూరగాయలు, ఆకుకూరలు, పొట్లకాయలు అన్ని రకాలు అమ్ముతాం. చెప్పలా మేము. మరి మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? 3 ఆడపిల్లలు నాకు. ఇప్పుడు అర్ధాంతరం 40 సంవత్సరాలు అయింది నేను వ్యాపారం పెట్టి, ఆకుకూరలు అమ్మబెట్టి ఇక్కడే ఉన్నాం. బర్ల ఉదయ భాస్కర్రావు. 40 సంవత్సరాల నుంచి నేను కూరగాయలు పెట్టుకుని అమ్ముకుంటున్నాం. ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు, మా ప్లేసులో అక్కడే పెట్టుకోమన్నారు. మా గీత గీశారు, వెళ్ళమన్నారు. లోన్లు ఇచ్చారు, గవర్నమెంట్ లోన్లు. 10,000 లోన్ తీసుకున్నా, 20,000 లోన్ తీసుకున్నా, ఇప్పుడు 50,000 లోను. ఇవాళ రోజున 2,500 కట్టాలి నేను బ్యాంకుకి. ఇవాళ వచ్చి మీరు కూరగాయలు అమ్మటానికి వీలు లేదు, మీరు ఇక్కడి నుంచి బళ్ళు తీసేయండి, ఎల్లమ్మటి వెళ్ళండి, ఊళ్ళోకి వెళ్ళండి అన్నారు. ఎల్లమ్మటి వెళ్ళి అమ్ముకునేవాళ్ళం. రైతు బజార్లు మీ ప్రభుత్వమే పెట్టింది. ఆ రైతు బజార్లో రైతులు ఎవరైనా ఉన్నారా? రైతులు లేరు, మొత్తం దళారులు. మేము ఎక్కడ బ్రతకాలి? నాకు 2 కొడుకులు, 22 సంవత్సరాలు నా పిల్లోడు చదువుకొని ఇక్కడ కష్టపడి చదివిస్తే ఇక్కడ గొడవకి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మని అరిశారని చెప్పి నా పిల్లోడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఇవాళ రోజున నా ఒక్క కొడుకు, వాడి గురించి అయినా బ్రతుకుదాం అనుకుంటే బండి పెట్టద్దు, బండి తీసేయండి అన్నారు. నేనేం చేయాలి? రైతు బజార్లు ఉన్నాయి, ఎవడు కొండు. ఆడ రైతు అనేవాడు ఎవడు అమ్మేవాడు లేడు, మొత్తం దళారులు. ఇక్కడ మారకొట్టి వెంకటరెడ్డి గారు ఆయన పెట్టాడంట, మా 3 బళ్ళు ఉంటాయి కూరగాయలు 10 కిలోలు వాళ్ళకాడే తెచ్చుకోండి, వాళ్ళకాడే తెచ్చుకొని అమ్ముకుంటాం. ఆ బళ్ళు తీసేయద్దు అన్నారు. మీరు వచ్చి తీసేయమన్నారు. గవర్నమెంట్ వాళ్ళదా మీదా మీరే చెప్పాలి సార్. కమిషనర్ గారు ఏమైనా కొద్దిసేపు పెట్టుకోమన్నాడు, మీరు పెడతానికి వీలు లేదంటున్నారు. కోట్లు సంపాదించుకున్న ఆయన ఏదో ఆపోటుగా సంపాదించుకునే వాళ్ళు మేము కాగితాలు పెట్టాము, మీరు బళ్ళు తీసేయాలంటే మేమేం చేయాలి? మాకు ఈ ఐడి కార్డు ఇచ్చి కూడా కనీసం 15 సంవత్సరాల పైన వచ్చింది. ఈ కార్డు ప్రకారం మాకు లోన్ ఇచ్చారండి. ఇవాళ రోజున వచ్చి మీరు పెడతానికి వీలు లేదు, తీసేయండి అంటే ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకోమన్నారు. ఏ ఊళ్ళో ఎవరు కొంటారు సార్? రోడ్ల పక్కన ఎక్కడ పడ్డా కూరగాయలు పోతున్నారు, మీరు చూస్తా ఊరుకుంటున్నారు. ఎప్పటి నుంచో పెట్టుకున్న వాళ్ళు మేము వెళ్ళిపోవాలా? అదేమంటే పైన కాగితాలు పెట్టారు, మీకు పైన కొట్లు ఇస్తాము, పైన కొట్లు కొనుక్కునే ఓపుకుంటే మేము రోడ్ల మీదకి ఎందుకు వస్తాము? ఇవాళ రోజున తీసేయమంటున్నారు. అది మా బాధ. నా పేరు రజనీ అండి. నేను అరటికాయలు అమ్ముతా. నాకు 2 పిల్లలండి.
మరి మేము స్తూపం ఎదురుగా పెట్టుకున్నాం, ఎన్నో 25 ఏళ్ళ నుంచి పెట్టుకున్నాం. మేము సడన్గా వచ్చి ఇప్పుడు తీసేయమన్నారు. మేము పిల్లల్ని చదివించుకోవాలి. ముందే కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే పెట్టుకో అన్నాడు. మళ్ళీ తర్వాత మీకు స్థలాలు చూపించేదాకా పెట్టుకోవద్దన్నారు. మా సరుకు అంతా 3 రోజులు పాడైపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఓనర్లకేమో మేము అప్పులు పడ్డాము ఆ సరుకు పోయిన వల్ల. ఎక్కడ తెచ్చి కట్టాలి? ఆ కాయలు అమ్ముకుంటేనే కదా మేము కట్టేది. మా పరిస్థితి దండి. మమ్మల్ని కాసేపు పెట్టుకోమన్నారు, కాసేపు తీసేయమన్నారు. ఇప్పుడేమో శాంతం తీసేయమన్నారు. మేము ఎక్కడ బతకాలో మాకే అర్థం కావట్లేదండి. రోడ్ల బతకానిక మేము ఎటు వెళ్ళని స్థితి. ఎక్కడ చూసినా బళ్ళే ఉండయి. మరి ఎప్పటి నుంచో అమ్ముకునే స్థలంలో తీసేయమన్నారు. ఇప్పటికిప్పుడు వెళ్ళి మేము ఎక్కడ బతకాలి? మా పిల్లల్ని చదివించుకున్నాం, ఎలా చదివించుకోవాలి? మాకు అప్పులుండి మేము ఎలా తీర్చుకోవాలి? మీరే మాకు న్యాయం చేయాలండి. మరి ఈ ప్రభుత్వం కావాలని మేము గెలిపించుకున్నాము. మా పరిస్థితి ఏమి ఇలా చేశారు, రోడ్లు పాలు చేశారు. మరి రోడ్ల మీద పడ్డాము. ఈరోజు సరుకు అంతా కాళ్ళలో పడేశాను. మరి నా పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ రోడ్ల మీద పడ్డామండి. మీరే మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు అవగాహనతో వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలోని మర్రెడ్డివారి కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ రైతులు వారు పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునే కార్యాచరణను వివరించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంచనా సింహ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. సన్న చిన్నకారు రైతులు వారు పండించే పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇవాళ ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఏసీ గారికి, సబ్ కలెక్టర్ కి, అసిస్టెంట్ కలెక్టర్ కి కూడా నమస్కారం. మనకి డీసీ గారు మాట్లాడినప్పుడు డీటెయిల్ గా ఇప్పుడు మనం ఈ ప్రక్రియ అంతా ఎలా చేయబోతున్నారు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. మన ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులు ఏ పంట పండించినా ఖచ్చితంగా దానికి మద్దతు ధర అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఈ క్రమంలో ఇవాళ మన జిల్లాలో ఎక్కువగా వరి పంట అనేది సాగు అయినప్పటికీ దాదాపు 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది మనకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనము భావిస్తున్నాము. అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ ఉంటుందో ఆ వెరైటీ వచ్చినప్పటికీ దానికి 75 కేజీ బ్యాగ్కి దాదాపు 1725 రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. అందరికీ కూడా ఆటోమేటిక్ గా డేటా అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒక రోజు ముందుగానే వచ్చి మనకి రైతు సేవా కేంద్రంలో మనము నమోదు చేసుకోవచ్చు. సో అంటే అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక అపాయింట్మెంట్ లాగా బుక్ చేసి షెడ్యూల్ చేస్తారు. సో మీరు సపోజ్ నాది రెడీగా ఉంది, ఇంకొక 2-3 రోజుల్లో వస్తాను అని ఇవాళ నమోదు చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సిబ్బంది వచ్చి మీ దగ్గర తేమ శాతం అదంతా చెక్ చేసుకుని ఓకే మీరు 2-3 రోజుల తర్వాత తీసుకోండి షెడ్యూల్ చేసి అపాయింట్మెంట్ డేట్ టైం అంతా కూడా ఇవ్వడం జరుగుతున్నట్లయితే సరిపోతుంది. అండ్ కొంతమంది రైతులు కూడా డౌట్స్ అడిగారు. గతంలో ఉన్నట్టు మనకి ఏ రైస్ మిల్ ఆ రైస్ మిల్ అంటే ఆప్షన్ లేకుండా సిస్టమ్ ట్యాగ్ చేసే టైప్ లో కాకుండా ఈసారి మనకి ఎవరైతే రైస్ మిల్స్ అందరూ కూడా మనకి డీడీ కట్టున్నారో వాళ్ళందరినీ కూడా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఒక్కొక్కరికి ఎంత క్వాంటిటీ మిగిలిందో కూడా డిస్ప్లే అవుతుంది. సో ఆ మేరకు రైతు చాయిస్ మేరకు వారు ఏ రైస్ మిల్ కన్నా పంపించుకోవడానికి కూడా ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ వచ్చినప్పుడు లేట్ అవుతుందని కానీ లేకపోతే బండి వెళ్ళి వెనక్కి రాలేదని కానీ ఇట్లాంటి ఇబ్బందులు తగ్గించడానికి ఈసారి ఆ వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. మనకి 17% వరకు కూడా మనకి ఎటువంటి ప్రైస్ లో గానీ కేజీలో వెయిట్లో గానీ కటింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుంది. అదనపుగా 5% వరకు మనకి పర్సెంట్కి 1 కేజీ లెక్కన తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో ఉన్నా చిన్నకారు రైతులని ఆదుకోవాలని ఈ రోజు ఇక్కడ ఈ సభ పెట్టడం మా ఉద్దేశం. సో అందుకని మాయిశ్చర్ కంటెంట్ మరియు అలానే వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని
ఎట్టి పరిస్థితుల్లో వాటి పారామీటర్స్ ని మీట్ అయ్యి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే మనకు ఆల్రెడీ తెలుసు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ తర్వాత షెడ్యూల్ వస్తుంది, మీకు టెస్టింగ్ అవుతుంది. ఇవి అన్ని కాకుండా కూడా ఏ సమస్యలున్నా మీకు అందుబాటులో. ఈ రోజు వచ్చిన కలెక్టర్ మ్యామ్కి, జాయింట్ కలెక్టర్స్ గారికి చాలా ధన్యవాదాలు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అదేవిధంగా మన పౌర సరఫరా శాఖ మంత్రులు మనోహర్ గారు కానీ కొల్లూరు గ్రామంలో మరి ఏర్పాటు చేయడం, రైతాంగానికి మంచినీటి కల్పించాలి, మరి వారికి తేమ శాతాన్ని తగ్గించుకొని ఈ ఖరీదు కేంద్రం ద్వారా అమ్మితే ప్రతి రైతుకి కూడా గిట్టుబాటు ధర వచ్చే విషయాన్ని మరి రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఆ విధంగా రైతుకి మంచి ధర కల్పించాలి, రైతుకి ప్రతి విషయంలో కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా రైతుకి సకాలంలో ఎరువులు అందించే విషయం కానీ, పురుగు మందులు అందించే విషయంలో కానీ, అదేవిధంగా సబ్సిడీ మీద విత్తనాలు అందించే విషయంలో, మరి ఈ రోజు పంట ఖరీదు చేయడంలో కూడా ప్రతి విషయంలో కూడా రైతుకు అండగా ఉండే ప్రభుత్వం మరి కేవలం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందనే ఉద్దేశంతో రైతుకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం మరి మన డిసిఎంఎస్ మేనేజర్ గారు హరిగోపాల్ గారి ఆధ్వర్యంలో చూసి ప్రతి రైతుకి కూడా ఈ ఉపయోగాన్ని కల్పించాల్సిందని చెప్పి సవినయంగా కోరుకుంటూ, ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి వారి పొలం వద్దనే, వారి రైతు సేవా కేంద్రం దగ్గరనే, వారి ఊర్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ కనీస మద్దతు ద్వారా రైతులకు ఇస్తూ వారి ధాన్యాన్ని వారు మంచి రేటుకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. క్వింటాల్కి 175 కేజీలకి 1725, గ్రేడ్ ఏ రకం అయితే 1740 రూపాయలు, దాదాపు 500 కోట్ల రూపాయలు ఇప్పటికే 48 గంటల లోపల, అంటే రైతు అమ్మిన 48 గంటల లోపల వారికి ఆల్రెడీ వారి జిల్లాకి వస్తే మనం 156 రైతు సేవా కేంద్రాలలో అనేది చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. బాల్యం నుండి విద్యార్థులు విద్యా అధ్యయనంతో పాటు గ్రంథాలయాల్లో విభిన్న అంశాల పుస్తకాలు చదవటం అలవర్చుకోవాలన్నారు. తద్వారా విద్యార్థులు మెరుగైన సమాజానికి వారసులుగా ఎదుగుతారని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా మహిళా బాలికల గ్రంథాలయంలో విద్యార్థులకు ఇటీవల వివిధ రకాల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం మంగళవారం గ్రంథాలయ ప్రాంగణంలో నిర్వహించారు. గ్రంథాలయ నిర్వాహకురాలు అంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, చిన్నారులు గ్రంథాలయకు వెళ్లడం, పుస్తక పఠనం చేయడం దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగి సాయి లక్కరాజ్, నాగేంద్రరావు, అందె బాలచంద్రమౌళి, శ్రీదేవి తదితర విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు కావచ్చు, ఏ కార్యక్రమం ఎప్పుడు గవర్నమెంట్ ఏది జరిపినా పిల్లల్లో కొత్త సృజనాత్మకత బయటికి తీసుకురావడం కోసం, వాళ్ళకి మంచి నైపుణ్యం నేర్పడం కోసం, భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేసుకోవడం కోసం కావలసిన పాత్ను ఏర్పాటు చేయడం అన్నమాట. ఇది మనం బ్రెయిన్తో పాటు, బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉండాలి చదువుకోవాలంటే, అట్లాగే శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆటలు, పాటలు, చదువు అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్. మీ చదువుతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా, మా చిన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కదా, కాబట్టి మాకేమి పెద్దగా గ్రంథాలయంకి వెళ్ళడం నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు వెళ్ళి పుస్తకాలు చదువుకోవడం, భాగవతం కథలు చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీష్ పేపర్ని తీసుకొని దాంట్లో ఉన్న వొకాబులరీ ఇంగ్లీష్ పదాలని హైలైటర్తో హైలైట్ చేసుకొని పక్కన మళ్ళీ నోట్స్ రాసుకొని వాటికి సినానమ్స్ ఎత్తుక్కోవడం, అంటే మన నాలెడ్జి పెంచుకోవడానికి ఒక హబ్ అన్నమాట గ్రంథాలయం. నిన్న మొన్న జరిగినటువంటి వివిధ పోటీల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఇంకొకసారి మీ కాంపిటీషన్ స్పిరిట్ని ఇంతటితో కానీయకుండా మీ ఎడ్యుకేషన్లో కూడా ముందరకు తీసుకొచ్చి మంచి ప్రగతి సాధించాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీరు కూడా ప్రతిరోజు గ్రంథాలయంకి వెళ్ళి మీ యొక్క సబ్జెక్టుతో సహా అది కూడా గ్రంథాలయానికి వెళ్ళి చదివి మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ, మీ ఆలోచన జాగ్రత్త,
అవే మీ మాటలు అవుతాయి. మీ మాటలు జాగ్రత్త, అవే మీ చేతలు అవుతాయి. మీ చేతలు జాగ్రత్త, అదే మీ వ్యక్తిత్వం అవుతుంది. మీ వ్యక్తిత్వం జాగ్రత్త, అదే ఏమవుతుంది, మీ గమ్యం అవుతుంది. అంటే మన ఆలోచన విధానం మనకి మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. విద్యార్థి అంటే ఏంటి? విద్యను అర్థించేవాడు. మీ పని వేరే ఉండకూడదు, చదువుకోవడం, టైం ఉన్నప్పుడు ఆడుకోవడం, ఇది మీ పని. విద్యని అర్జించాలి. అందులో పోటీ ఎక్కడ పడాలి? మనం బాగా చదువుకోవడంతో పోటీ పడాలి. పోటీ పడాలి అంటే కొట్టుకోవడం కాదు, పోటీ పడాలి, ఆరోగ్యమైన పోటీ పడాలి. ఎప్పుడు కూడా మీరు విద్యలో రాణించాలి. జనాలకి మీరు చదువుతున్న స్కూల్కి మంచి పేరు కావాలి. ఇవాళ ఇక్కడ ప్రైజ్ పొందిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మంచి స్థాయిలో వెళ్ళగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణంలో రోడ్ల విస్తరణ పనులకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఆక్రమణల తొలగింపు అనివార్యమైందని తోపుడు బండ్ల వ్యాపారులు వాస్తవ పరిస్థితులు గ్రహించి పురపాలక సంఘం తీసుకునే చర్యలకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట 165 స్టాల్స్ తో మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ ఉన్నందున ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న కూరగాయల తోపుడు బండ్లు తొలగించిన క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలపై మున్సిపల్ కమిషనర్ బి శేషన్న బుధవారం మీడియాకు వివరణ ఇచ్చారు. పట్టణంలో శివాజీ చౌక్, బోస్ రోడ్ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట కూరగాయల మార్కెట్ కు సమీపంలో తోపుడు బండ్లపై కూరగాయలు అమ్మడాన్ని నియంత్రిస్తున్నామని, ఆ ప్రాంతంలో పండ్ల వ్యాపారులు వారికి నిర్దేశించిన ప్రాంతంలోనే నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. రోజువారీ కూరగాయల స్ట్రీట్ వెండర్స్ కు కూడా స్థలాన్ని కేటాయించే వరకు ఓపిక పట్టాలని, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఆక్రమణలు తొలగిస్తున్నామని అన్నారు. తమకు ఎవరిపైనా ఉద్దేశపూర్వకమైన భేదాభిప్రాయం లేదని కమిషనర్ శేషన్న వివరణ ఇచ్చారు. కమిషనర్ ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, ఆర్ఓ రామ్ ప్రసాద్, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది ఉన్నారు. మేము ఒకటే విషయం చెప్తున్నాం. వెజిటబుల్ మార్కెట్ ఏదైతే ఆప్షన్ ఇష్టప్పుడు ఏం చెప్పామంటే, కూరగాయలు లోపల ఎవరికైతే స్టాల్స్ ఇస్తున్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిసరాల ప్రాంతాల్లో 100 మీటర్ల డిస్టెన్స్లో వేరేటి ఉండవని చెప్పేసి అది అగ్రిమెంట్లో కూడా ఉంది. సో దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ మాది. రోడ్ల పైన పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అల్లె దాటి బయట పెట్టుకోవచ్చు. వాళ్ళు ఈ లోపల పెట్టుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ వేలకు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఆప్షన్లో పాడి వేల రూపాయలు రెంట్లు కట్టుకుంటుంటే వీళ్ళు ఈరోజు వచ్చి మేము ఇక్కడ ఉన్నాము, మాకు లైవ్లీహుడ్ లేదా ఇది అంటే మీనింగ్ లేదు. ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు మెయిన్ రోడ్ నుంచి పురవేదిక వరకు మహనీయుల యొక్క విగ్రహాలను పెట్టారు. ఇవన్నిటి చుట్టూరు కూడా ఈ యొక్క రకరకాల వ్యాపారులు వాటిని ఆక్రమించి చేసి వాళ్ళ అసలు విగ్రహాలు ఉన్నాయా లేవనేటువంటి ఆనంద వాళ్ళు కూడా ఏమి లేకుండా చుట్టూరు చేరింటారు. సో ఇలా ఉండడం అనేది ఎంతవరకు సబబండి, దేనికోసం పెట్టుకున్నాం, ఏం జరుగుతుంది అక్కడ. సో ఈ విషయాలు గమనించుకోవాలి. మేమేమంటున్నామంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకొక ఏరియాలో టెంపరీ మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయాలు గమనించుకోవాలి. అందుకు కలిసి సోమవారం నాడు స్పష్టంగా చెప్పాము మేము. ఇది మార్కెట్ ఏ లక్ష్యంతో ఏర్పాటైందో ఆ లక్ష్యం ప్రకారమే ఉండాలి. అందరూ కూడా సహకరించండి అన్నాం, అడిగాము, సహకరిస్తామన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని గమనించుకొని మీరందరూ కూడా ఈరోజు ఏదో మాకు లైవ్లీహుడ్ పోయింది ఇంకోటి అంటున్నారు. ఇవన్నీ ఒక్కసారి మీరు గమనించుకుంటే కనుక సహకరించండి. అభివృద్ధిలోకి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మన యొక్క ప్రాంతాన్ని చక్కగా ఉంచాలని కోరుతున్నాం. మన పట్టణ జనాభా ఇప్పుడు సుమారుగా 2 లక్షలు దాటిపోతుంది. దీనిలో భాగంగానే పట్టణానికి అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందులో భాగంగానే మన పట్టణంలో ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. వేరే కారణాల వల్ల కొంత స్లోడౌన్ అయినాయి. వాటన్నింటినీ కూడా మళ్ళీ ఇప్పుడు రివ్యాంప్ చేసి ఇంప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనేసి ప్రభుత్వం గుర్తించింది. గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు, గౌరవ సిపి గారు, వార్డు మెంబర్స్ అందరూ కూడా పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కార్యక్రమంలో ఉండి కొన్ని గమనికలు ఇచ్చారు. దానిలో బాగానే పట్టణం నందు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కొన్ని మేము ముందు ఉంచాలనేసి అనుకుంటున్నాం. అందులో భాగంగానే శివాజీ సర్కిల్ నుంచి గాంధీ పార్క్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు అవుతున్నాయి. అదేవిధంగా బోస్ రోడ్ ఇరువైపులా రోడ్ ఎక్స్టెండ్ చేసి
చక్కటి రోడ్డును ఆధునీకరించి లేదో చెప్పేసి దాన్ని ఇంత ముందుకైతే ఏ లక్ష్యంతో పెట్టామో ఆ లక్ష్యం ప్రకారమే ఉండాలనేసి గత 3-4 రోజుల నుంచి దానిపైన దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. మాకు వ్యాపారాలు ఏమి రావటం లేదు కాబట్టి రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఉంటాననేసి వాళ్ళందరూ చెప్పారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సి అనుకున్నాం. స్ట్రీమ్ లైన్ చక్కగా రూల్స్ ప్రకారం ఏదైతుందో ఆ రూల్స్ ప్రకారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మురుగునీటి కాలువల్లో చెత్త వేయకుండా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దోమల ఉత్పత్తిని నియంత్రించడంలో ప్రజల భాగస్వామ్యం లభించినట్లేనని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. బుధవారం పురపాలక సంఘ పరిధిలో 14వ వార్డులో శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అనంతరం మీడియాతో మాట్లాడారు. శానిటేషన్ పనుల స్పెషల్ డ్రైవ్ కార్యాచరణ వివరించారు. వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్డుల్లో కాలువస్ అనేది మరీ ఘోరంగా ఉన్నాయి. మరీ రోడ్ మీదకి వస్తున్నాయి. ఈ ప్రజలందరూ కూడా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మూటల గట్టల్లా ఈ కాలువలో ఇలా వేయటం జరుగుతుంది. అలానే ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది. అది కూడా త్వరలోనే పరిష్కరిస్తాము. ప్రజలందరికీ చెప్పేదంటే ఎక్కువగా ఈ ఆక్రమాలు అనేది ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఈ షాపులు కానివ్వండి, బండలు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ లాగా కట్టేస్తారు డ్రైనేజీ మీదే. ఆ ప్రాబ్లం కూడా ఉంటానా ఈ వార్డులో ఘోరంగా ఉంది. అది ఎంక్రోచ్మెంట్ ఎప్పుడైతే తొలగిద్దో ఏ వార్డులో అయినా సరే శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపడిద్ది. ఈ ఎక్కువ ఆక్రమించుకుంటానా ఈ మురుగుదల అనేది పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ గమనించేది ఏంటంటే తప్పకుండా మీరు ఇలాంటి మాకు తీసే విధంగా కాలువలు తీసే విధంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను, కాలువల మీద ఇలా అక్రమంగా ఆక్రమించొద్దు. ఏమైనా చేయాలనుకున్నప్పుడు మాకు మాన్యువల్ లాగా ఏర్పాటు చేయండి, మేము దాని నుంచి తీపిస్తామని కూడా మీకు చెప్తున్నాం. మీకు నష్టం, మాకు నష్టం. అది దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని కోరుకుంటున్నాను. అలానే మా అధికారుల్లో కూడా లోపం లేదని చెప్పటం లేదు. మా అధికారులు కూడా లోపం ఉంది. అది కూడా త్వరలోనే సరిచేస్తానని చెప్తున్నాను. అలానే మీ అందరూ కూడా సహకరించాలి. ఈ శానిటేషన్ ఇంకా మెరుగుపడే విధంగా మన సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకోవాలనేది నా కోరిక. అందరికీ నమస్కారము. ఈరోజు 2వ రోజుగా మన వార్డు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చూడటానికి మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. అనేక డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. కాలువలు సరిగా లేకపోవడం వల్ల డ్రైనేజ్ ఎక్కడెక్కడ జస్ట్ పేరుకుపోవటం, కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు కానీ డస్ట్బిన్లు కానీ ఎట్ట పడితే అట్ట తుక్కు కాలువలు వేయటం జరుగుతుంది. అందుకని డస్ట్బిన్లు ఇచ్చారు కాబట్టి మా మున్సిపాలిటీ సిబ్బందితో కలిపి మీరు డస్ట్బిన్లో తప్పనిసరిగా వేసి రోడ్లు కాలువల్లో వేయకుండా జాగ్రత్తగా మనం ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఇంటి ముందు వాడు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు భౌతికంగా లేకపోయినా అభిమానుల హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉండేలా ఎన్టీఆర్ విగ్రహాలను తీర్చిదిద్దడంలో సూర్య శిల్పశాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విదేశీ పర్యటనలో అనేక దేశాల్లో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహాలు ఆయా దేశాలకు సూర్య శిల్పకళా కళాకారులు కళా నైపుణ్యంతో రూపొందించి తరలించినవి కావడం జగమెరిగిన సత్యం. తాజాగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో రానున్న సంక్రాంతికి ఏర్పాటు చేయనున్న 10 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని 600 కేజీల తూకంతో సూర్యశిల్ప శాల కళాకారులు నయన మనోహరంగా తీర్చిదిద్దారు. బుధవారం విగ్రహం ఆర్డర్ చేసిన ఎన్టీఆర్ అభిమానులకు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని, మరో చిన్న ఎన్టీఆర్ ఫైబర్ విగ్రహాన్ని వారికి అందించారు. ఈ సందర్భంగా శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు అభిమానులకు ఒక వైబ్రేషన్ వంటిదని, ఆయన భౌతికంగా దూరమై 2 దశాబ్దాలు పైబడిన నేడు కూడా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం, తద్వారా తమకు అవకాశాలు లభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన విశ్రాంత ఎస్బీఐ ఉద్యోగి నాగేశ్వరరావు మాట్లాడుతూ సూర్యశిల్పశాల శిల్పులు తాము అనుకున్న దానికంటే మిన్నగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారని, సంక్రాంతి పండుగకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రంగారావు, శిల్పి కాటూరి రవిచంద్ర, కాటూరి హర్ష తదితరులు పాల్గొన్నారు.
ఈ ఎన్టీ రామారావు గారి భారీ కాంస్య విగ్రహాన్ని కాంస్యంలో రూపొందించడం జరిగింది. ఇది దాదాపు 6 నెలల సమయం పట్టింది తయారు చేయడానికి. దీన్ని 600 కిలోల కంచును ఉపయోగించి తయారు చేశాం. ఇది ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అది వారు చెప్పిన ప్రకారం ఒక విలేజ్ అనుకుంటా. విలేజ్లో కూడా మరి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం చేపించి పెడుతున్నారంటే మరి ఇంకా ఎన్టీ రామారావు గారి పట్ల వారి సరిపోయిన సంవత్సరాలైనా ఎన్టీ రామారావు గారి పట్ల ఇంకా ప్రజల్లో ఎంత ప్రజాదరణ ఉందో మరి ఇలాంటి సంఘటన బట్టి మనం ఊహించవచ్చు. మాకు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు తయారు చేయడంలో మా సూర్య శిల్పశాల సంస్థకి అంతర్జాతీయంగా పేరుతుంది. జర్మనీ, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలకి ఎన్టీ రామారావు విగ్రహాలు ఎప్పుడు పంపుతూనే ఉన్నాం. ఇంతకుముందు 3 రోజుల కింద కూడా ఆస్ట్రేలియాకి, అట్లాంటాకి విగ్రహాలు పంపడం జరిగింది. మరి లోకేష్ గారు ఆవిష్కరించిన అట్లాంటాలోని ఎన్టీ రామారావు కాంస్య విగ్రహం కూడా మన తెనాలి సూర్య శిల్పశాల నుంచి వెళ్ళిందే. మరి ఎన్టీ రామారావు గారి విగ్రహాల తయారీ ద్వారా మరి మా సంస్థకి ప్రత్యేక గుర్తింపు ఉందని మేము సగర్వంగా చెప్పగలం. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఒక భారీ 50 అడుగుల విగ్రహం తయారు చేయాలని ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాం. త్వరలో కూడా మా సూర్య శిల్పశాలలో ఒక 50 అడుగుల ఎన్టీ రామారావు గారి విగ్రహం రూపుదిద్దుకుంటుంది. నా పేరు లమ్ము నాగేశ్వరరావు అండి. నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ని. అదేవిధంగా మాతో ఉన్నవారు కొండ్రకుంట రంగారావు గారు, ప్రముఖ తెలుగుదేశం నాయకులు, వైస్ ఎంపీపీగా చేశారు నాగులపుల్లపాడు మండలం ప్రకాశం డిస్టిక్కి. వారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రాంని పెట్టుకోవడానికి ముందుకొచ్చాం. మేము తెలుగుదేశం పార్టీ గెలవగానే మాకు ఒక కోరిక ఉంది. ఎన్టీఆర్ సేవా సమితిని ఒక ట్రస్ట్ పెట్టుకొని ఆయన ప్రతి వర్ధంతికి కానీ ఆయన జయంతికి కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని గ్రామ పెద్దలు, తెలుగు యువత, కొంతమంది కాంట్రాక్టర్స్, మా ఊరి నుంచి వచ్చిన స్థితిపరులందరితో మేము సంప్రదించి ఒక మంచి ప్రోగ్రాం చేయాలి ప్రతి సంవత్సరం అని ఒక నిర్ణయానికి వచ్చి ముందుగా మా ఊళ్ళో ఈ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని మేము నిర్ణయించుకున్నాం. దాన్ని మేము ఎంక్వైరీలో చూసుకుంటే, గూగుల్లో కానీ సెర్చ్ చేసుకుంటే ఎక్కడ బాగా దొరకగలదంటే ఈ సూర్య శిల్పశాల తెనాలి వారి దగ్గర బాగుంటుందని మేము ఎంక్వైరీలో తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ సంక్రాంతికి అంతా యువత అంతా కూడా ఊళ్ళోకి వస్తుంది కాబట్టి సంక్రాంతి నాటికి దీన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుకున్నాం, చేయదలుచుకున్నాం. దీనికి కానీ మేము ముఖ్యంగా లోకేష్ గారిని తీసుకురావాలని మా ఊరి యొక్క యువత యొక్క కోరిక. మరి వాళ్ళు మాకు అపాయింట్మెంట్ కోసం మేము ఇప్పటి నుంచే మొదలు పెడతాం. వారి మాకు డేట్ ఇచ్చితే ఆ డేట్ ప్రకారం ఈ కాంస్య విగ్రహాన్ని ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం ఈదుముడి గ్రామం నందు నెలకొల్పాలని ఆశిస్తున్నాం. కాటూరి మెడికల్ కళాశాల గైనకాలజీ విభాగం హెడ్ డాక్టర్ వెంకటేశ్వరరావుకు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి స్మారక గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం ఐఎంఏ కార్యవర్గం సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ఐఎంఏ హాల్లో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి మెమోరియల్ ద్వారా స్మారక బంగారు పథకాన్ని పరిణామలక్ష్మి కుటుంబ సభ్యులు ఐఎంఏ కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. అనంతరం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సత్కార గ్రహీత డాక్టర్ వెంకటేశ్వరరావు నేటి ఆధునిక వైద్య విధానంలో సానుకూలమైన శిశు జననం అనే అంశంపై తమ అనుభవాలను జోడిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. వైద్యుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జి మధు ప్రభాకర్ బాబు, కోశాధికారి డాక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐఎంఏ కార్యవర్గం, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఐఎంఏ తెనాలి శాఖ వారు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారిని గుర్తు చేసుకుంటూ ఆమె పేరు మీద గోల్డ్ మెడల్ లెక్చర్ ఇవాళ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టిట్రిషియన్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ కాటూరు మెడికల్ కాలేజ్కి బహుకరించడం జరిగింది. ఈ సందర్భముగా కొత్త పరిణామలక్ష్మి గారి గురించి స్మరించుకుంటూ కొత్త పరిణామలక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గైనకాలజిస్ట్గా సేవలు అందించారు. ఈ సందర్భంగా మా చీఫ్ గెస్ట్ అయిన డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఐఎంఏ శాఖ వారికి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద పాజిటివ్ చైల్డ్ బర్త్ అంటే లేబర్ కానీ డెలివరీ కానీ ఒక పాజిటివ్ దృక్పథంతో ఆపరేషన్ను తక్కువగా చేస్తూ బిడ్డకి తల్లికి ఇద్దరికి హెల్దీ కండిషన్స్ అంటే ఆరోగ్యపరమైన కండిషన్స్ ఏమేం చేయాలనే దాని మీద కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ జరిగింది. మధు ప్రభాకర్ బాబు, ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీని. 19/11/2024 నాడు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారి స్మృత్యార్థం గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం
వెంకటేశ్వరరావు గారు గైనకాలజీ హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ కాటన్ మెడికల్ కాలేజ్ వారికి ప్రదానం చేయడం జరిగింది. మేడం గారు డాక్టర్ కొత్త పరిణామలక్ష్మి గారు తెనాలి పట్టణంలో వైద్య సౌకర్యాలు అంతగలేని రోజుల్లోనే మొదటి గైనకాలజిస్ట్గా ఎండి పట్టాన్ని పొందుకొని ఈ చిన్న ఊరికి వచ్చి చాలా వైద్య సేవలు అందించారు. అప్పట్లో ఇలాంటి వైద్య పట్టా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి సేవలు చేసేవాళ్ళు. అటువంటి అవకాశాన్ని వదులుకొని తను ఇక్కడికి వచ్చి తెనాలి పుర ప్రజలకు ఎంతో సేవ చేసి దేవి నరసింహ హోమ్ కింద కొత్త రవీంద్రబాబు గారు వారి భర్త ఆధ్వర్యంలో కూడా ఎన్నో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సేవలను వారి కుమారులు కొనసాగిస్తున్నారు. డెలివరీస్ బిడ్డ జన్మనిచ్చే విషయంలో ఎక్కువ సిజేరియన్ సెక్షన్లే కాకుండా నార్మల్ డెలివరీకి కూడా సరిపడే దృక్పథంలో అటు పేషెంట్స్కి ఇటు డాక్టర్లకి మధ్య ఉండే అవగాహన లోపాన్ని వీటన్నిటిని ఎలా అధిగమించాలి, ఇంకా నూతన చికిత్సా నూతన విధానాలు ఎలా వచ్చాయి, ప్రజలకి ఈ విషయంలో మనం మెరుగ్గా ఎలాంటి సౌకర్యాలను చికిత్సను అందించగలగో డాక్టర్లకి మంచి అవగాహన కల్పించారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ముంబై వారి పిలుపు మేరకు 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా ఐపీఎస్ఎఫ్, ఐపీటీఐ, ఏపీ స్టేట్ బ్రాంచ్, అదేవిధంగా ఏఎస్ఎన్ యూత్ విభాగం, యూత్ రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అతిథులు సైతం రక్తదానం చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరంలో ముఖ్య అతిథులుగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ ఎం భానుమతి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ రామచంద్రరావులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం ద్వారా విద్యార్థులు మానవతా విలువలు, సామాజిక బాధ్యతను తెలుసుకోవాలని, ఒకరి రక్తదానం కొందరి జీవితాల్లో వెలుగు నింపగలదన్న సత్యాన్ని మిగిలిన వారికి స్ఫూర్తి కలిగేలా విద్యార్థులు రక్తదానం చేయాలని ఏపీటీఐ, ఏపీ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ సూచించారు. ఆరోగ్యవంతమైన మనిషి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా శరీరంలో కొత్త రక్తం తయారవుతుందని వివరించారు. బి ఫార్మసీ, ఫార్మా డి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 30 యూనిట్ల రక్తం దాతల ద్వారా సేకరించారు. ఈరోజు ఇక్కడ ఏఎస్ఎన్ ఫార్మాలో మన రెడ్ క్రాస్ తరఫు నుంచి ఓ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా గతంలో కూడా మనం మొన్న ఈ మధ్య రీసెంట్గా హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, రైన్స్ వచ్చినప్పుడు కానివ్వండి, మన ఇక్కడ ఉన్న అయితే ఏఎస్ఎన్ కాలేజ్ విద్యార్థులందరూ కూడా వాలంటీర్లుగా క్రాస్ వైపు నుంచి రిప్రజెంట్ చేశారు. వాళ్ళందరికీ ఈరోజు సబ్ కలెక్టర్ గారు వారి సేవలను గుర్తించి వాళ్ళకి ప్రశంసా పత్రాలు అందించాలని భావించారు. అందులో భాగంగా మన టీం మెంబర్స్ 7గురికి ప్రశంసా పత్రాలు అందించాం. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో 30 బ్లడ్ ప్యాకెట్స్ వచ్చున్నాయి. నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే రక్తదానం అనేది ఒక గొప్ప కార్యక్రమం, ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది. దీంట్లో ఎటువంటి అపోహలకు అవకాశం లేకుండా, తావివ్వకుండా ఖచ్చితంగా అందరూ ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఏఎస్ఎన్ ఫార్మా కాలేజీ వారోత్సవాల సందర్భంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ వారికి మరి రక్త దాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మాకు రెడ్ క్రాస్కి వీళ్ళు రక్తదానం చేయడం జరుగుతుంది. మరి ఈ కాలేజీ యొక్క పేరు ప్రఖ్యాతులు నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలకు కూడా విస్తరించింది. ఈ రెడ్ క్రాస్లో ఇవాళ 5 సార్లు ఇచ్చిన వారి అందరికీ మేము ఇవాళ అవార్డులు ఇవ్వడానికి అని చెప్పి రెడీ చేశాము. మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ రెడ్ క్రాస్ వాలంటీర్లు చాలా కష్టపడి అందరికీ మరి మేము సహాయ సహకారాలు అందించాము. దానిలో కూడా ఈ వాలంటీర్లు చాలా బాగా పనిచేశారు. వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. కళాశాలలో 63వ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా థింక్ ఫార్మసీ థింక్ హెల్త్ అనే నినాదంతో ఎఫ్ఐపి వారి యొక్క నినాదం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా ఈ 4వ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ భానుమతి మేడం గారు, అలాగే చైర్మన్ గారు, సబ్ కలెక్టర్ గారు మేడం గారు, అలాగే వారి యొక్క బృందము ఈ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము చక్కగా విద్యార్థులందరూ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంకి రావటం జరుగుతుంది. అంతర్జాతీయ క్రీడగా గుర్తింపు పొందిన క్రికెట్ క్రీడ పట్ల చిన్నారులకు ఒక మక్కువ. ఆ మక్కువను గుర్తించి హైస్కూల్ స్థాయి విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.
స్థానిక బురిపాలెం రోడ్లోని క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా ప్రాంగణంలో ఈ నెల 29 నుండి 30వ తేదీ వరకు హైస్కూల్ స్థాయి క్రికెట్ క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాఖమూరి ప్రసాద్ క్లాసిక్ అబ్దుల్లా ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. టోర్నమెంట్ లో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు తమ టీం పేర్లు త్వరితగతిన నమోదు చేయించుకోవాలని కోరారు. ఇందుకు గాను 9121912338 అనే సెల్ నంబర్ కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాషా, షేక్ అమీర్ సాహిబ్, బి తరుణ్, సమీర్, అమిత్, షకీల్, కరీం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28, 29, 30వ తారీఖు తెనాలి స్కూల్స్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. మన క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా వాళ్ళు పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురు సందులో క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. తెనాలి స్కూల్స్ ప్రతి స్కూల్స్ నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటారు. ఇప్పుడు దాకా మనకి 24 స్కూల్స్ అయితే వచ్చినాయి. మొన్న 17వ తారీఖుతో ఎంట్రీ ముగిసింది. మరియు 2 రోజులు ఎంట్రీ మరియు పొడిగించడం జరిగింది. ఇంకా ఎవరైనా స్కూల్స్ వాళ్ళు రావాల్సిన వాళ్ళు అయితే మా కింద నంబర్కి కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి ఎంట్రీ ఫీజు ఒక టీంకి వచ్చేసి 800. తెనాలి స్కూల్స్ క్రికెట్ టీమ్స్ అందరు రావాలి. ఇప్పుడు ఈ పాంప్లెట్ మన శాఖమూరి ప్రసాద్ గారు వచ్చి లాంచ్ చేశారు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9121912338. టోర్నమెంట్లో 28, 29, 30 తేదీల్లో పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగా ఫ్రంట్ సైడ్ రోడ్డు బురిపాలెం రోడ్లో జరుగుతుంది. అందరూ ప్లేయర్స్ అందరూ పాల్గొనేందుకు కోరుతున్నాను. వారాహిమాత ఆరాధన ద్వారా సమస్త దోషాలు నశించి ఇష్టకామ్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకానికి ప్రతీకగా తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి సమీపాన గల కుంచారం గ్రామంలోని పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో వారాహిమాత ఆలయ నిర్మాణానికి బుధవారం వేదోక్తంగా భూమి పూజ నిర్వహించారు. నిరాధార వృద్ధులు, చిన్నారులకు ఆశ్రయం కల్పించిన పోస్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తన్నీర్ శ్రీనివాస్ బాబు, నాగమల్లేశ్వరి దంపతులు భూమి పూజలో పాల్గొనగా ఆగమ పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ పూజా క్రతువును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి, శరణాగతి గోష్ఠి వ్యవస్థాపకులు శ్రీ నరేంద్ర రామానుజ స్వామిలు ఆత్మీయ అతిథులుగా పాల్గొని శ్రీ వారాహి మాత ఆలయ నిర్మాణం మానవతా ఆశ్రమంలో ఏర్పాటు చేయడం ద్వారా వృద్ధులకు, చిన్నారులకు ఆధ్యాత్మిక సేవ యొక్క విశిష్టత పట్ల ఆసక్తి పెరుగుతుందని అమ్మవారి వైశిష్ట్యాన్ని వివరించారు. కార్యక్రమంలో కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు, షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ నన్నపనేని లింగారు, యోగాచార్య ముద్దాబత్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చల్లా పుల్లారావు, న్యాయవాది గౌరీ శంకర్, దంతాల ప్రే, మామిడి బద్దల సుబ్రహ్మణ్యం, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూరు రమణారావు, వల్లెం మురళి, శిల్పాల శ్రీను తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే ఈ పరదేవత తంత్రశాస్త్రంలో ఉన్నారు, మంత్రశాస్త్రంలో ఉన్నారు. అలాగే ఈ పరదేవత గురించి పురాణాల్లో కూడా విశేషంగా చెప్పడం జరిగింది. అలాగే రక్తబీజుడు అని ఆయన హతమార్చడానికి దుర్గాదేవి అవతారం వచ్చినప్పుడు ఈ వారాహిదేవి యొక్క అవతారం. అలాగే అనేకమైన అసురుల యొక్క సంహార సమయంలో ఈ వారాహిదేవిని ప్రార్థించటం, అమ్మ రావటం, అసురుని సంహారం చేయటం జరిగింది. ఈ వారాహిదేవి యొక్క ఆరాధన గోప్యంగా ఉంటుంది. అందుకనే అమ్మవారికి వచ్చే నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త అంటే గోప్యము, అంటే మీ భాషలో సీక్రెట్, రహస్యం. వేదాలు తెలుసుకోవాలంటే మనబడి పామర్లు తెలుసుకోలేము, దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోలేము. మన శర్మ గారు లాంటి వారి మహానుభావులందరూ కూడా ఆ ధర్మంలో ఉండేటువంటి సూక్ష్మాలని ఒక క్రతువు ద్వారా మనకి చెప్పి ఆ క్రతువులు చేయించగలుగుతారు. ఆ వేదాలలో నుండి పుట్టినటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ ఉపనిషత్ సారం మన జీవన విధానానికి దగ్గరగా ఉంటుంది. అలాగే భగవంతుడైనటువంటి నామాన్ని కూడా నీవు ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటే ఈ మనస్సు అనేటువంటిది ఏదో ఒక రోజు ఆ మంత్రానికి బానిసైపోతూ ఉంటుంది. అందరికీ మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అన్ని కుటుంబాల మీద ఉండాలని కోరికతో ఈ నిర్మాణాన్ని మేము చేపట్టాం. ఇప్పటికే మేము విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, వైద్య సేవలు, అట్లానే గోశాల, వృద్ధాశ్రమం ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పవిత్ర కార్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇది భగవంతుడి కార్యక్రమం.
ఈ అమ్మవారి కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అని అమ్మవారి వీక్షణాలకి మీరు అనుగ్రహ పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సహకార వారోత్సవాల ద్వారా ఖాతాదారులకు తమ సొసైటీ సేవలపై అవగాహన కల్పించనున్నామని కాకతీయ సొసైటీ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ప్రాంగణంలో బుధవారం బ్యాంకు చైర్మన్ సహకార వారోత్సవాల విశిష్టతను చాటుతూ సహకార లోగో ఉన్న జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు, అసిస్టెంట్ రిజిస్టర్ సిహెచ్ విజయలక్ష్మి, సురేష్, పిఎస్ఆర్ బ్రహ్మచార్యులు, దావులూరు చక్రధర్, సొసైటీ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. 71వ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఆఖరి రోజు 2024 సంవత్సరం తాలూకా నవంబరు 20వ తారీఖున జరిగినటువంటి ఈ కార్యక్రమం ఆఖరి రోజు. ఈ ఆఖరి రోజున ఈ సహకార వ్యవస్థ సంబంధించినటువంటి అధికారులు మాకు ఈ కార్యక్రమం చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. మేము ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించిన దగ్గర నుండి సిబ్బందితో కలిపి మా పాలకవర్గం కూడా నిర్విరామమైనటువంటి కృషి జరపటం వల్ల తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో తెనాలితో సహా ఈ కాకతీయ సొసైటీకి ఒక బ్రాండ్ ఏర్పాటైంది. కాకతీయ సొసైటీలో దాచుకున్నటువంటి డబ్బుకు కానివ్వండి, లేకపోతే బంగారు వస్తువులకు కానివ్వండి, అనేక రకాల లోన్స్ పొందటంలో కానివ్వండి, అనేక సౌకర్యాలు కల్పించడంలో కానివ్వండి, దానికి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. మాకు సంవత్సరానికి 530 కోట్ల బిజినెస్ చేశాం మేము ఈ సంవత్సరం. అయితే విశేషం ఏంటంటే ఇది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 11 బ్రాంచీలు కలిగి ఉంది. సిబ్బందిని పెంచుతున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం. అదే సిబ్బందికి కూడా వారు పడిన కష్టానికి అనుగుణంగా మేము జీతభత్యాలు కూడా మేము వాళ్ళకి తగినంతగా వాళ్ళకు కూడా రకరకాల సహాయాలు అందజేస్తున్నాం. కాబట్టి ఇది మాకు ఖాతాదారులు మాకు 6,000 మంది ఉన్నారు. ఖాతాదారులు మాకు 6,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సహకరిస్తారని దీన్ని మరికొన్ని బ్రాంచీలతో అభివృద్ధి చెంది దీనికి మరింత బ్రాండ్ నమ్మకం ప్రజల్లో విశ్వాసం కలుగటానికి అవకాశం ఇస్తారని చెప్పేసి నేను కోరుతాను. సహకార వారోత్సవాల సందర్భంగా కాకతీయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వారు నిర్వహించినటువంటి ఈ మహోత్సవంలో వారి యొక్క సంఘం యొక్క అభ్యున్నతి, వారు సంఘం ద్వారా అందించే సేవలు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. చాలా చక్కగా సభ్యుల యొక్క ఆర్థిక అవసరాలను గుర్తించి ఈ సొసైటీ చాలా బాగా అభ్యున్నతి చెంది ఈ రోజున ఒక 11 శాఖలుగా విస్తరించి సభ్యులందరికీ కూడా మంచిగా సేవలు అందిస్తున్నారు. వార్డు స్థాయిలో ప్రజల నీటి అవసరాల కోసం చేతి పంపులు వేసేందుకు మున్సిపల్ సిబ్బంది సమాయత్తం కాగా తమాషాపు పక్కన పంపు వేయొద్దని వాదనకు దిగింది ఉదంతమిదే. స్థానిక చెంచుపేటలోని ఈద్గా ప్రాంగణం ప్రహరీ పక్కన ఉన్న చికెన్ షాపు నిర్వాహకుడు సయ్యద్ బిలాల్ చేతి పంపు వేయడం ద్వారా ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారుతుందని చెబుతూ పంపు వేయడాన్ని అడ్డుకున్న క్రమంలో ఆ ప్రాంతం మహిళలు నీటి పంపు అవసరాన్ని వివరించారు. ఇక ఈ క్రమంలో షేక్ కాసింబి మాట్లాడుతూ తమకు నీటి అవసరం గుర్తించి అధికారులు పంపు శాంక్షన్ చేస్తే అడ్డుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. నా పేరు షేక్ కాసింబి, మాది 30వ వార్డు. బాబు సుబాని జెండా చెట్టు కోసం మేము నీళ్లు లేవని చెప్పినని మేము లోపలికి వెళ్ళకూడదు మసీదులోకి, అందుకని చెప్పినని మేము నీళ్ల కోసం ఇక్కడ మానసారెడ్డి గారు 2 నెలల నుంచి అడుగుతుంటే ఇవాళ శాంక్షన్ చేశారు. బిలాల్ గారు ఆపేస్తున్నారు. మేము 6 కాడి నుంచి మేము పోరాడుతున్నాం. ఇక్కడ అయినా మాకు న్యాయం జరగలేదు. న్యాయం కోసం మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. పోలీసు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము. వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తామని ఒప్పుకున్నారు. ఎందుకు అడ్డం పడుతున్నారు? వాళ్ళకి మరి ఏమి ఇబ్బంది మాకైతే చెప్పలేదు. ఏటానికి వీళ్ళు లేదని అంటున్నారు. బ్రాందీ తాగుతారంట, తాసి పోస్తారంట, దొడ్డికి కూర్చుంటారంట అని చెప్పి అడ్డం వేస్తున్నాడు. ఆయన పొద్దున్న నుంచి దేవుడి దగ్గర బుద్ధున్నాడు ఎవడు చేయడు అని మేము అనుకో, దాని కాకుండా మేము చూసుకుంటాం. వారం వచ్చేదిలా జరిగితే కడిగే బాధ్యత మాది, మేము తీసుకుంటాం ఆ బాధ్యతని కూడా మేము ఒప్పుకుంటున్నాం. సయ్యద్ బిలాల్ అండి నా పేరు. ఈద్గా పక్కన చికెన్ స్టాల్, జెండా చెట్టు ఈద్గా గేట్ పక్కన ఉంది. ఆ గేట్ పక్కన పంప్ అయిపోతున్నారు. ఆల్రెడీ రైతుల పూట ఇక్కడ గంజాయి తాగటం, మందు తాగటం ఇవన్నీ గందరగోళం చేస్తున్నారండి. ఏరగటం గందరగోళం చేస్తున్నారు. పంపు వేస్తే ఇంకా గలీజ్ అవుతండి. వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి
ఈ అమరావతి ఫ్లాట్స్ రోడ్ లో చైన్ లాగడం, బండ్లు లాక్కెళ్ళిపోవడం ఈ రకమైన జరుగుతుంది. అందువల్ల పంపేస్తే ఇక్కడే తాగి ఇక్కడే బాటిల్స్ పడేస్తారని చెప్పి ఈద్గా ముందు గలీజ్ చేస్తారని చెప్పి నేను వద్దని చెప్పి చెప్తున్నానండి. వాళ్ళు కావాలని చెప్పి మీదకి వస్తున్నానండి ఆడోళ్ళు. దానికి కమిషనర్ గారికి చెప్పానండి. కమిషనర్ గారు ఏం చేశారంటే వారి గారికి మీ వార్డు కౌన్సిలర్ గారు చెప్పారు, అందువల్ల వేస్తున్నానని అన్నారు. కౌన్సిలర్ గారికి వెళ్ళి చెప్పాను నేను. కౌన్సిలర్ గారికి చెప్తే కౌన్సిలర్ గారు ఏమన్నారంటే ఏముందిలే అన్నారు. కాదండి, ఈ రోజు వేస్తారు, రేపు ఇబ్బంది పడేది జనం అండి, ఇక్కడ మరీ రాతగా ఉండి చేస్తారని చెప్పి నేను వద్దని చెప్పి గట్టిగా మాట్లాడానండి. జరిగింది అది మీరు చూసుకోండి. ఈ అమరావతి వార్డు మెయిన్ రోడ్డు కాడ నుంచి ఆ చివరి దాకా ఎంత అడ్డదిడ్డాలు ఉన్నాయో ఏందో మొత్తం గమనించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపర మండలం తూమునూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఆక్రమణల తొలగింపుపై స్ట్రీట్ వ్యాపారుల ఆవేదన, వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపుగా విజేతలకు బహుమతులు అందజేసిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.